తొలిసారి బోనం సమర్పించేందుకు రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ తరహాలో వరంగల్లో బోనాల జాతరకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని ఆలయ నిర్వాహకులకు తెలిపారు. ఈ నెల 21న ధర్మకర్తల కమిటీ ప్రమాణ స్వీకారంతో పాటు 22న భద్రకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. చరిత్రలో తొలిసారిగా జరుగుతున్న ఈ ఉత్సవానికి ప్రజలంతా హాజరై అమ్మవారికి బోనం సమర్పించాలని అధికారులు పిలుపునిచ్చారు. శాకాంబరి మాతగా ప్రసిద్ధి చెందిన ఓరుగల్లు పూజలు దేశవ్యాప్తంగా విస్తరించాయి అని ప్రధాన అర్చకులు శేషు అయ్య గారు పేర్కొన్నారు. భద్రకాళి అమ్మవారి దగ్గర ప్రప్రథమంగా బోనాన్ని బంగారు పాత్రతో బోనం అమ్మవారికి సమర్పించడం, మరి శ్రీమతి కొండా సురేఖ మేడం గారు మన దేవాదాయ శాఖ మంత్రివర్యులు వారి చేతులతో బంగారు పాత్రతో బంగారు బోనాన్ని భద్రకాళి అమ్మవారికి తొలిసారిగా మొట్టమొదటిగా ప్రప్రథమంగా వరంగల్ మహానగరంలో భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో ఈ యొక్క బోనం సమర్పించే కార్యక్రమానికి వారు మరి కుటుంబ సభ్యులు అందరూ కూడా విచ్చేస్తున్నారు. మన ఎమ్మెల్యే గారు, వారి కుటుంబ సభ్యులు, మరి పెద్ద పెద్దలు అందరూ, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ 22/6/2025 మధ్యాహ్నం 12 గంటల కల్లా మరి లాల్ దర్వాజా నుంచి మరి అక్కడ సింహ